హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ టేస్టీ బైట్స్. ఈ సమ్మర్లో కూల్గా కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటాం, లేదంటే హెల్దీగా ఇలా బాదాం మిల్క్ తాగేస్తూ ఉంటాం. కానీ బయట దొరికే షాప్స్లో బాదాం మిల్క్ తాగే కన్నా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా బాదాం మిల్క్ని చేసుకొని హెల్దీగా తాగొచ్చు. మరి అదేలాగో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం 10 to 20 బాదాం తీసుకొని 2 hours పాటు నానబెట్టుకోండి. మీకు కనుక టైం లేకపోతే ఇందులో హాట్ వాటర్ వేస్తే త్వరగానే బాదాంని పీల్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న బాదాంని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బాదాంని అందులో వేసుకొని ఇందులోనే 1/2 cup మిల్క్ని యాడ్ చేసుకోండి. మిల్క్తో పాటుగా ఒక 2 ఇలాచీని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ని పెట్టుకొని అందులో 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి. మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మిల్క్ని బాయిల్ అవ్వనివ్వండి. మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు ఇలా గరిటెతో తిప్పుతూ మిల్క్ని బాయిల్ చేసుకోండి. ఒక 5 minutes పాటు మిల్క్ని బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుందాం. కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల కలర్తో పాటుగా మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న బాదాం పేస్ట్ని వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మిల్క్ని బాయిల్ చేసుకోండి, లేదంటే ఈ పేస్ట్ అడుగు పట్టే ఛాన్స్ ఉంటుందండి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మిల్క్ని బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 cup షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత ఈ షుగర్ కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మిల్క్ని లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా సైడ్స్ని కూడా స్క్రేప్ చేసుకుంటూ మిల్క్ని బాయిల్ చేసుకోండి. ఇలా 10 minutes పాటు మిల్క్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఈ మిల్క్ని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, హాట్ బాదాం మిల్క్ ఈస్ రెడీ. ఈ మిల్క్ని మీరు కావాలంటే హాట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇంత ఈజీగా ఇంట్లోనే బాదాం మిల్క్ని ప్రిపేర్ చేసుకోగలిగినప్పుడు బయట ఎందుకు కొనడం చెప్పండి. మరి మీరు కూడా ఈ సమ్మర్లో ఈ బాదాం మిల్క్ని ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.